తెలంగాణ మంత్రి కొండా సురేఖ హిందూ దేవతలు ముఖ్యంగా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను టీటీడీ బోర్డు సభ్యుడు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి హిందూ దేవుళ్లపై జై శ్రీరామ్ నినాదంతో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. శ్రీరాముడిని అపహాస్యం చేసిన కొండా సురేఖకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. డిమాండ్ చేశారు క్షమాపణ చెప్పాలి అని. మంత్రి కొండా సురేఖ వెంటనే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలైతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవుళ్లను కించపరచడం కాంగ్రెస్ నాయకుల నైజమని, దేవాదాయ శాఖను దైవద్రోహ శాఖగా మారుస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు నిన్న జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతాయా, పథకాలు వస్తాయని చెప్పి అవహేళనగా మాట్లాడారు. అమ్మ సురేఖ గారు, శూర్పణఖ మాట అన్నట్టు మీరు మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే ఈరోజు మొత్తం భారతదేశం అంతా జై శ్రీరామ్ పేరుతో, జై శ్రీరామ్ నామాలతో మారుమోగిపోతోంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నీ మారిగే మాట్లాడే మమతా బెనర్జీ, నీ మారిగే మాట్లాడే స్టాలిన్, నీ మారిగే మాట్లాడే కేరళలో హిందూ వ్యతిరేక విధానాలు, హిందూ దేవుల గురించి అవహేళనగా మాట్లాడిన వాళ్ళందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇంకా మిగిలింది దేశంలో 6 రాష్ట్రాలే. ఖచ్చితంగా రాబో రోజుల్లో మొత్తం భారతదేశం అంతా కాషాయమయం కాబోతున్నది. జై శ్రీరామ్ నినాదాలతో దేశం మొత్తం ముందుకు పోతా ఉంటే మీరేదో మతపరమైనటువంటి అంశాలు లేవనెత్తి తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లబ్ధి పొందాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మీరు ముందుకు పోతున్నారు. మీ ఆటలు సాగనేమో. ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండాతో, కాసాయి అజెండాతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతోంది. వెంటనే నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మధ్య ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మొన్ననే ఆ దరిద్రుడు ప్రకాష్ రాజు మాట్లాడితే ఈరోజు ఈ సురేఖ శూర్పణఖ ఈరోజు రాముల వారి గురించి మాట్లాడింది. ఇది మంచిది కాదు.